ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. శోభాయాత్రలతో నల్గొండ మార్మోగుతుంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 15,000 వినాయక విగ్రహాలు ఇవాళే నిమజ్జనం చేయనున్నారు. నల్గొండలోని వల్లభరావు చెరువు, సాగర్ ఎడమ కాల్వ, నాగార్జున సాగర్లో విగ్రహాలను నిమజ్జనం చేసేలా భారీగా ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరుపుకుంటున్నారు. నవరాత్రులు పూజలు అందుకుంటున్న గన్నాలందరూ కూడా తన తల్లి చెంతకు చేర్చినటువంటి కార్యక్రమాన్ని కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటా ఉన్నారు. ప్రస్తుతం మనం హనుమాన్ నగర్ 1వ నెంబర్ విగ్రహం దగ్గర ఉన్నాం. ఇక్కడ సాంప్రదాయబద్ధంగా ప్రతిసారి కూడా ప్రత్యేక పూజలు చేసిన తర్వాతనే నల్గొండ పట్టణంలో శోభాయాత్ర అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు కూడా ప్రత్యేక పూజలు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ సమితి సభ్యులు, అదేవిధంగా పండితులు, బ్రాహ్మణులందరూ కూడా ప్రత్యేక పూజలు చేసి నల్గొండలో ఈ శోభాయాత్రను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా కోలాహలం నెలకొంది. నల్గొండ జిల్లాలో దాదాపు 5,000 విగ్రహాలు ఈరోజు నిమజ్జనం అవుతున్నాయని కూడా పోలీసు అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. సూర్యాపేటలో అయితే మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఈ నవరాత్రి సంబంధించినటువంటి ఉత్సవాలు, అదేవిధంగా గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా డీసీపీ సంబంధించినటువంటి అధికారులు ఈ శోభాయాత్రను ప్రారంభించారు. ఎక్కడికక్కడ పకడ్బందీ ఏర్పాట్లతో భారీకేడ్లు ఏర్పాటు చేసి, క్రేన్లను ఏర్పాటు చేసి, ఎక్కడికక్కడ కూడా గజయితగలను ఏర్పాటు చేసి ఈ శోభాయాత్రను అంగరంగ వైభవంగా చేశారు. ఇక నల్గొండ విషయానికి వస్తే ఈసారి ఉత్సవ సమితి సభ్యులు చాలా ప్రత్యేకంగా ఈసారి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ 9 రోజుల పాటు కూడా భక్తిభావం ఉప్పొందేలాగా ప్రతి మండపాన్ని కూడా వాళ్ళు చేరుకొని మండప సంబంధించినటువంటి నిర్వాహకుల్ని సన్మాన కార్యక్రమాలు చేశారు. చాలా భక్తిభావం పెంపొందించేలాగా వారు ప్రత్యేక కార్యక్రమాలు చేశారు. వారితో మనం మాట్లాడదాం. ఉత్సవ సమితికి సంబంధించినటువంటి సభ్యులు కర్నాటి విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్, ఈసారి ఉత్సవ సమితి ప్రత్యేకత సంతరించుకుంది సార్. అందరిని సన్మానించారు, మట్టి విగ్రహాలను ఈసారి ప్రోత్సహించారు. పూజా కార్యక్రమాలు కూడా దీపాహారతి కానివ్వండి, గంగాహారతి, ఇవన్నీ కూడా శోభాయాత్ర కూడా ఎట్లా జరగబోతాం? ముందుగా నల్గొండ నగర గణేష్ ఉత్సవ సమితి తరఫున నల్గొండ పట్టణ ప్రజలందరికీ గణేష్ నిమజ్జన శోభాయాత్ర శుభాకాంక్షలు. ఈ 9 రోజులు చాలా బ్రహ్మాండంగా, చాలా దివ్యంగా 750-800 విగ్రహాల దగ్గర చాలా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈసారి గంగాహారతి, గతంలో మనం ఎవరమైనా గంగాహారతి చూడాలంటే వారణాసి, కాశీ వెళ్తుంటాం. ఆ విధంగా నల్లగొండ పట్టణంలో కూడా మనం గంగాహారతి కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మనం మూడు రోజుల తర్వాత కొద్దిమంది 4వ రోజు నిమజ్జనం చేస్తారు, 5 రోజుల తర్వాత కొద్దిమంది 6వ రోజు నిమజ్జనం చేస్తారు. ఎందుకంటే ఆ గంగను, నీటిని శుద్ధి చేయాలి, ఆ శుద్ధి చేసిన జలాల్లోనే మనం నిమజ్జనం చేయాలన్న సంకల్పంతో ఆ గంగాహారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నిమజ్జన ఏర్పాట్లు కూడా చాలా చక్కగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే మున్సిపల్ చైర్మన్, కమిషనర్, ఆర్డీఓ గారు, డిఎస్పీ వీళ్ళందరి సహకారంతో, వివిధ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా జరిగినాయి. ఈ అతి కొద్దిసేపట్లో 1వ నెంబర్ విగ్రహం నుంచి దివ్య శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఎక్కడికక్కడ కూడా స్వీయ క్రమశిక్షణ కూడా ఎట్లా పాటించాలి, మండపాల నిర్వాహకులు కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పటికే వర్షాలు బాగా వచ్చేసారి, చెరువులు, కుంటలను కూడా పొంగి పొరుతూ ఉన్నాయి. ఎట్లా స్వీయ సంరక్షణ కానీ స్వీయ క్రమశిక్షణ కూడా ఎట్లా పాటించాలి? అంటే మండప నిర్వాహకులకు ఒకటే సూచిస్తున్నాం, స్వీయ రక్షణతో పాటు ప్రశాంతంగా ఎవరికి వారే జాగ్రత్త తీసుకుంటూ ప్రశాంతంగా ఉండాలి. ఇంకో విగ్రహంతో కానీ, ఇంకో వాహనం వారితో కానీ ఏ రకమైన విభేదాలు లేకుండా, గొడవలు లేకుండా కేవలం భక్తి ప్రపత్తులతో ఈ కార్యక్రమం శోభాయాత్ర నిర్వహించాలని సూచించడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఎక్కడ మనకి ఇబ్బంది జరుగుతుంటుందంటే చెరువుల దగ్గర, కాలువల దగ్గరనే ఇబ్బంది. ఎందుకంటే సెల్ఫీలు తీసుకుంటూ లేదా నీటిలోకి ఉత్సాహంతో వినాయకులతో పాటు మేము కూడా వెళ్ళి నిమజ్జనం చేద్దామని అక్కడ ఇబ్బందులు జరుగుతుంటాయి, కాలుజారి పడిపోవడం జరుగుతుంటుంది. అందుకని ఈసారి ప్రతి ఒక్క మండప నిర్వాహకులందరూ కూడా రిక్వెస్ట్ చేశాం, తల్లిదండ్రులు పిల్లల్ని వారు వెంటనే పెట్టుకోవాలి. చిన్న పిల్లల్ని వారు వెంటనే కాలువల దగ్గరికి, చెరువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు వెంట ఉండాలని సూచించడం జరిగింది. అలాగే యువకులు దయచేసి సెల్ఫీలు మానుకోవాలని, సెల్ఫీలు లేకుండానే ఈ శోభాయాత్ర చక్కగా కార్యక్రమం నిర్వహించుకోవాలని, ఏ ఒక్కరు కాలు జారి అందులో పడ్డా, ఏ ఒక్కరు లేకపోతే యాక్సిడెంట్ అయినా కూడా జీవితాంతం ఆ కుటుంబము శోక సముద్రంలో మునిగిపోతుంది. అలాంటి అపశృతి దొరకకుండా ఈ 9 రోజులు ఎంత ప్రశాంతంగా చక్కగా కార్యక్రమాలు నిర్వహించాము, ఈ 10వ రోజు కూడా అలాగనే కార్యక్రమాలు నిమజ్జన శోభాయాత్ర జరగాలని అందరినీ కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా యువకులను, మండప నిర్వాహకులను వచ్చే సంవత్సరం వీలైనంత ఎక్కువగా మట్టి వినాయకులను పూజించాలి. వినాయకుడిని పూజించడం ముఖ్యం. అందుకనే పర్యావరణానికి, ప్రకృతికి ఇబ్బంది చేసే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టి వినాయకులనే పూజించుకోవాలని అందరికీ అభ్యర్థిస్తున్నాం. వచ్చేసారి గణనీయమైన సంఖ్యలో మట్టి వినాయకులను ఏర్పాటు చేస్తున్నామని
నల్గొండ నగర గణేష్ ఉత్సవ సమితి ఆశిస్తుంది. ఈ విధంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలతో నల్గొండలో గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రారంభమైంది. 1వ నెంబర్ వినాయక విగ్రహం వద్ద ఉన్నాం. ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు చేశారు, ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతి ఒక్క వాహనాన్ని కూడా ఎంతో అందంగా ముస్తాబు చేసి గణపైకు బై బై చెప్తూ ఆయనను తల్లి చెంతకు చేసినటువంటి ఈ గణేష్ నిమజ్జనటువంటి కార్యక్రమాన్ని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 15,000 విగ్రహాలు ఈరోజు నిమజ్జనం అవుతున్నాయని కూడా పోలీసు అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా భారీగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి చెరువు దగ్గర క్రేన్లను ఏర్పాటు చేశారు, బారికేడ్స్ ఏర్పాటు చేశారు, గజీతగాలం కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా భక్తిభావంతో ఉరలాడుతూ ఉంది. ఆధ్యాత్మిక ఆహ్లాదంతో జిల్లా ప్రజలందరూ కూడా ఎంతగానో గణేష్ నిమజ్జన శోభయాత్రలో పాల్పంచుకుంటున్నారు. ఈరోజు నల్గొండలో కూడా వేలాది విగ్రహాలు గణేష్ నిమజ్జన శోభయాత్రలో పాల్పంచుకుంటూ ఉన్నాయి. భక్తులందరూ కూడా తన్మయత్వంతో బై బై గణేష్ అంటూ గణేషుని తన్మయత్వంతో ఆయనని ఉపాసన చేస్తూ భక్తిభావంతో ఇక్కడంతా కూడా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీనిస్ నల్గొండ.